వైస్ ప్రెసిడెంట్ దీపాంకర్ ఘోష్ గారు కూడా ఇదే చెప్తా ఉన్నారు. ప్రతి టెంపుల్లో విఐపి ఫోకస్ ఎక్కువైపోయింది. మనకు కావాల్సింది నాట్ అబౌట్ విఐపి ఫోకస్ కాదు, మనకు కావాల్సింది సగటు భక్తుడు, సామాన్య భక్తుడు వచ్చి క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. దానికి చర్యలు మీరు ఏం తీసుకుంటున్నారు? ఈ దృష్టితో ఆలోచించకపోతే ఇలాంటి దృష్టాంతాలు, దుర్ఘటనలు మళ్ళీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడైనా ఈఓ గారు కానీ ఏఈఓ గారు కానీ మీరు మేల్కొని, మీరు పాలకా మండలి మేల్కొని, చైర్మన్ టీటీడీ చైర్మన్ మీరు కూడా మేల్కొని భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చనిపోయిన ప్రతి వ్యక్తికి టీటీడీ తరపు నుంచి, పోలీసు తరపు నుంచి, పాలకా మండలి తరపు నుంచి మీరు వెళ్ళి పరామర్శించేలా చేస్తాం. అలాగే ముఖ్యమంత్రి గారు దాని మీద ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తారు. అంతేకాకుండా క్షతగాత్రులైన వాళ్ళందరికీ కూడా నేను ఒకటే మాట ఇచ్చాను, మీరు క్షమించమని మనస్ఫూర్తిగా 2 చేతులెత్తి ప్రతి ఒక్కరిని అడిగాను, వారి కుటుంబ సభ్యులను అడిగాను. అలాగే మీరు నయమయ్యాక, చికిత్స పూర్తయ్యాక మిమ్మల్ని టీటీడీకి మళ్ళీ స్వామివారి దర్శనం చేయించి మళ్ళీ మిమ్మల్ని ఇంట్లో దింపుతామని తెలియజేసిన వాళ్ళందరికీ ఈ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది ఎప్పటికీ ఇలాంటి సంఘటనలు జరగకూడదు. ఈ విఐపి ట్రీట్మెంట్ ఆగిపోవాలి. విఐపి ఫోకస్ నుంచి కామన్ మెన్ ఫోకస్కి రావాలి ప్రతి టెంపుల్. నేను అదే కోరుకుంటా ఉన్నాను. సార్, ఇప్పుడు ప్రతి టెంపుల్లో కానీ నార్త్ ఇండియాలో కానీ క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించి టీటీడీ ద్వారా సలహాలు తీసుకుంటారు. క్రౌడ్ మేనేజ్మెంట్ టీటీడీ is known for crowd management. TTD's expert is crowd management. అంటే 4 లక్షల మంది గరుడ సేవకు వచ్చినప్పుడు ఎప్పుడు దుర్ఘటన జరగల. 2500 మంది జరిగినప్పుడు కొంతమంది అంటున్నారు దీంట్లో ఏదైనా కావాలని చేశారా, కావాలని మూసేశారా, కొంతమంది పోలీస్ శాఖలు ఉద్దేశపూర్వకంగా చేశారా, దీన్ని కూడా దృష్టిలో చెప్పమంటున్నారు. ఇది చెప్పింది స్వయాన కొంతమంది క్షతగాత్రులు, వాళ్ళ పోలీసులు కొంతమంది బాధ్యత ప్రవర్తన విధానం చూస్తుంటే కావాలని చేశారని కూడా అనిపిస్తుంది. భిన్నమైన అభిప్రాయం ఉంది. నేను దాన్ని కూడా పరిగణలో తీసుకోమని చెప్తున్నాను ఎంక్వైరీలో. ఎందుకంటే టీటీడీ బోర్డ్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ క్రౌడ్ మేనేజ్మెంట్. అలాగే ప్రత్యేకించి టు ది ఎంటైర్ నేషన్, టు ది ఎంటైర్ కంట్రీ, టు ది ఎంటైర్ సనాతని బిలీవర్స్, టు ఎంటైర్ హిందూ సమాజ్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, I profusely, my wholehearted apologies for what had happened. It is about responsibility about TTD EO, TTD EAO and TTD chairman. They should have done this. They should have done elaborate arrangements, which they had done. They had done elaborate arrangements. They had done everything possible. Somewhere the police attitude is not right in this particular area. Even there is a concern, had they done it on purpose. That's what even people who got wounded, they had said. And there is multiple opinions on this. That is one aspect. Here we are not trying to escape. My heartfelt, my profuse apologies to entire nation for what had happened. Chetuletti, with both folded hands, I'm saying we are extremely sorry for what had happened. We can never get back the lives, but I told everybody, especially TTD board and the governmental higher authorities, to go and visit each and every person's family who deceased in this, and say go and console them. At the same time, announcing ex gratia even for the deceased and the wounded. And I'm wholeheartedly, my profuse apologies to the entire nation for what had happened. And we're going to look into it. Honorable Chief Minister is having an inquiry on it. He's doing a review. This will be corrected. And as Honorable Vice President Jagdeep Dinkar ji said, it is from VIP culture to, it should become a common man culture. From a VIP specific to, it should become a common man focus. Every darshan to every temple should become common man focus, common man comfort, not VIP comfort. Even in TTD, this is what I'm aspiring for. This is what AP కిందట రాజకీయంగా దీన్ని అందరినీ తీసుకొని రావడం జరిగింది. అదే సగం దరిద్రము.
వెంకన్న దగ్గరికి దేవునితో రాజకీయాలు పెట్టుకొని ఆడడం అంత దరిద్రం ఇంకోటి ఏమీ ఉండదు. అదేవిధంగా మీరు ఈ ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళు కూడా చాగంటి వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఒక సిస్టమ్కి ఆ రోజు పోకపోతే ఇంక ఏదో మొత్తం అంతా నాశనం అయిపోతాము, మనమంతా ఇంక బతికి కూడా వేస్ట్ అనే విధంగా చేయడంతోనే భక్తులు ఆ నమ్మకంతో ఎక్కువగా జనం దగ్గరికి పోతున్నారు. గుళ్ళకి అదే రోజే వెళ్ళాలని. ఇప్పుడు పుష్కరాలు జరిగింది, ఆ రోజు ఏంది, ఆ రోజు పోతేనే, నా పుష్కరాల్లో జరిగితేనే మనకు ఇంకంతా ఎక్కడ లేని పాపాలన్నీ పోతాయి, ఎక్కడ లేని పుణ్యాలన్నీ వస్తాయి అని చెప్పేసి ఆ రోజు వెళ్ళడంతోనే ఆ రోజు ఆ విధి జరిగింది. ఇప్పుడు కుంభమేళా జరుగుతుంది. కుంభమేళలో దగ్గర 40 కోట్ల మంది వస్తారని చెప్పేసి మన దాంట్లోనే అంతో ఎంతో క్లీన్లీనెస్ కానీ సెక్యూరిటీ కానీ మెయింటైన్ చేసేది ఏంటంటే మన దాంట్లోనే. ఇక్కడే ఇబ్బంది ఉంటే ఇంక అక్కడ అసలు వాళ్ళు మెయింటైన్ కూడా చేయలేరు. కానీ ఏం చేస్తాం, మనం అందరం వేల మంది పోతా అంటాం, ట్రైన్స్ పోతా అంటాము. మనకందరికీ ఒక మైండ్లోకి ఎక్కిస్తారు. ఏమని ఎక్కిస్తారు, ఆ రోజు మీరు పోయినారా పోయినట్టు, లేదా లేనట్టు, మీరంతా నాశనం అయిపోతారు అనే పద్ధతిలో చెప్తూ ఉంటారు ప్రవచనాల్లో కూడా. అది చాలా తప్పు. డెఫినెట్గా వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఎప్పుడు క్రౌడ్ తగ్గుతుంది, ఎప్పుడు వెళ్తుంది అని అందరూ ఫస్ట్ డేనే వెళ్ళాలని ఏం లేదు. ఎప్పుడు వెళ్తుందో ఆ రోజు వెళ్తే చాలా బెటర్ అనేది నా అభిప్రాయం. సో ఎందుకంటే గతంలో జరిగిన సందర్భాలన్నీ మనం చూసినాం కాబట్టి, ఆ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కావచ్చు, అదే రోజు వెళ్ళాలనుకునే తాపత్రంతో మనం అందరం ఎక్స్పెక్ట్ చేస్తాం లక్షల మంది వస్తూ ఉంటారు. ఇప్పుడు కుంభమేళకు 40 కోట్ల మంది వస్తారని ఒక ఎస్టిమేషన్. సో మనం డే 1 వెళ్ళాలనుకుంటే ఆ రోజు ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంటారు. మళ్ళీ లాస్ట్ చివరిలో అనుకో మేళ అంతా అయిపోతుంది కాబట్టి ఇంక అప్పుడు విపరీతం అంట. సో ఎప్పుడో వెళ్ళండి, చేయండి. అండ్ ఐ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ టు మేక్ ఎన్ యాక్ట్, ఒక చట్టం తీసుకొని రండి. ఇలాంటి భవిష్యత్తులో మరిన్ని జరగకోకుండా ఆగాలి అంటే ఒక బలమైన చట్టం, ఒక భయం పుట్టించే చట్టం. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని, అదేవిధంగా వారి యొక్క ప్రాణాలని నిలబెట్టలేనంత ప్రభుత్వాలు ఉండి స్టే కదా. సో ప్రభుత్వం ఉన్న తర్వాత ప్రజల యొక్క మానవ ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత, వాళ్ళకు ఒక నమ్మకం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. సో ఆ ప్రభుత్వాలది ఆ నమ్మకం కలిగించాలి అంటే డెఫినెట్గా ఒక మంచి చట్టాలు తీసుకొని రావాలి. ఇలాంటి సందర్భంలో ఏ విధంగా క్రౌడ్ మేనేజ్మెంట్ చేయాలి అని. అదేవిధంగా తిరుమల తిరుపతి సంబంధించి నేను రాజకీయాల గురించి పెద్దగా చెప్పదలుచుకోలేదు, కానీ ఎవరైతే దీంట్లో ఈ ల్యాప్సెస్లలో ఉన్నాయో వాళ్ళలో దీంట్లో ఏ విధంగా వారి మీద చర్యలు తీసుకోండి, క్రిమినల్ చర్యలు తీసుకోండి. దయచేసి క్రిమినల్ యాక్షన్స్ తీసుకుంటేనే భవిష్యత్తులో అందరికీ కానీ ఒక భయం అనేది ఉంటుంది. అది ఏ ఈవెంట్ చేసినా, అది సినిమా ఈవెంట్ చేసినా, పొలిటికల్ ర్యాలీ ఈవెంట్ చేసినా, లేకుంటే టెంపుల్స్ దగ్గర మెయింటెనెన్స్ తగ్గిపోయినా ఖచ్చితంగా ఓన్లీ అదేదో శాఖాపరమైన చర్యలు కాకుండా డెఫినెట్గా వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్స్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. వీళ్ళ కిందట రాజకీయంగా దీన్ని అందరినీ తీసుకొని రావడం జరిగింది. అదే సగం దరిద్రము. వెంకన్న దగ్గరికి దేవునితో రాజకీయాలు పెట్టుకొని ఆడడం అంత దరిద్రం ఇంకోటి ఏమీ ఉండదు. అదేవిధంగా మీరు ఈ ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళు కూడా చాగంటి వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఒక సిస్టమ్కి ఆ రోజు పోకపోతే ఇంక ఏదో మొత్తం అంతా నాశనం అయిపోతాము, మనమంతా ఇంక బతికి కూడా వేస్ట్ అనే విధంగా చేయడంతోనే భక్తులు ఆ నమ్మకంతో ఎక్కువగా జనం దగ్గరికి పోతున్నారు. గుళ్ళకి అదే రోజే వెళ్ళాలని. ఇప్పుడు పుష్కరాలు జరిగింది, ఆ రోజు ఏంది, ఆ రోజు పోతేనే, నా పుష్కరాల్లో జరిగితేనే మనకు ఇంకంతా ఎక్కడ లేని పాపాలన్నీ పోతాయి, ఎక్కడ లేని పుణ్యాలన్నీ వస్తాయి అని చెప్పేసి ఆ రోజు వెళ్ళడంతోనే ఆ రోజు ఆ విధి జరిగింది. ఇప్పుడు కుంభమేళా జరుగుతుంది. కుంభమేళలో దగ్గర 40 కోట్ల మంది వస్తారని చెప్పేసి మన దాంట్లోనే అంతో ఎంతో క్లీన్లీనెస్ కానీ సెక్యూరిటీ కానీ మెయింటైన్ చేసేది ఏంటంటే మన దాంట్లోనే. ఇక్కడే ఇబ్బంది ఉంటే ఇంక అక్కడ అసలు వాళ్ళు మెయింటైన్ కూడా చేయలేరు. కానీ ఏం చేస్తాం, మనం అందరం వేల మంది పోతా అంటాం, ట్రైన్స్ పోతా అంటాము. మనకందరికీ ఒక మైండ్లోకి ఎక్కిస్తారు. ఏమని ఎక్కిస్తారు, ఆ రోజు మీరు పోయినారా పోయినట్టు, లేదా లేనట్టు, మీరంతా నాశనం అయిపోతారు అనే పద్ధతిలో చెప్తూ ఉంటారు ప్రవచనాల్లో కూడా. అది చాలా తప్పు. డెఫినెట్గా వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఎప్పుడు క్రౌడ్ తగ్గుతుంది, ఎప్పుడు వెళ్తుంది అని అందరూ ఫస్ట్ డేనే వెళ్ళాలని ఏం లేదు. ఎప్పుడు వెళ్తుందో ఆ రోజు వెళ్తే చాలా బెటర్ అనేది నా అభిప్రాయం. సో ఎందుకంటే గతంలో జరిగిన
సందర్భాలన్నీ మనం చూసినాం కాబట్టి ఆ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కావచ్చు, అదే రోజు వెళ్ళాలనుకునే తాపత్రంతో మనం అందరం ఎక్స్పెక్ట్ చేస్తాం లక్షల మంది వస్తూ ఉంటారు. ఇప్పుడు కుంభమేళకు 40 కోట్ల మంది వస్తారని ఒక ఎస్టిమేషన్. సో మనం డే 1 వెళ్ళాలి అనుకుంటే ఆ రోజు ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంటారు. మళ్ళీ లాస్ట్ చివరిలో అనుకో మేళ అంతా అయిపోతుంది కాబట్టి ఇంక అప్పుడు విపరీతం అంట. సో ఎప్పుడో ఒకటి వెళ్ళండి, చేయండి. అండ్